వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలపై విధించిన ప్రాథమిక టారిఫ్ను 10% ఇచ్చారు. మరి దాన్ని ఇప్పుడు సడన్గా 17% పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు తన ప్రభుత్వం అత్యవసర ఆర్థిక అధికారాలతో విధించింది టారిఫ్లను. మరి దీన్ని అక్కడ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమెరికా వ్యతిరేక తీర్పుగా అభివర్ణించిన ఆయన దేశ రక్షణ కోసమే గ్లోబల్ టారిఫ్ను ఇప్పుడు నేను 15% పెంచుతున్నట్లుగా కూడా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ట్రంప్ దశాబ్దాలుగా అమెరికాను వాణిజ్యంలో నష్టపరుస్తున్న దేశాలపై ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు. మరి గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. తన నాయకత్వంలో ఖచ్చితంగా వాటిని అడ్డుకొనే తీరుతాను, వాటికి అడ్డుకట్ట వేస్తామని కూడా పేర్కొన్నారు. ఈ కొత్త టారిఫ్ కూడా పూర్తిగా చట్టబద్ధమైంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి అదే సమయంలో రాబోయే నెలల్లో మరిన్ని చట్టబద్ధమైన టారిఫ్లను కూడా తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు. అమెరికాను మరింత శక్తివంతమైన దేశంగా మార్చే తన లక్ష్యమే ఇది అంటూ ఇదొక కీలక అడుగని కూడా చెప్పారు. అయితే ఈ పెంపు వల్ల ఏ దేశాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందో, దాన్ని ఏ చట్టం కింద అమలు చేస్తారో మాత్రం ఇప్పటి వరకు వివరాలు వెల్లడించలేదు. ఇక భారత్పై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని భావించవచ్చు. ఇటీవల భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా 18% టారిఫ్గా నిర్ణయించారు. మరి ఇప్పుడు అది సుప్రీంకోర్టు తీర్పు వల్ల 10% తగ్గింది. ఇప్పుడు మళ్ళీ గ్లోబల్ టారిఫ్ను 15% పెంచడంతో భారత ఎగుమతులపై కూడా అదే రేటు అమలయ్యే అవకాశం ఉంటుంది. మరి పరిణామాలను భారత వాణిజ్య శాఖ సమీక్షిస్తోంది. ఇప్పుడు ట్రంప్ తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యంపై గణనీయంగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్తులో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందో మాత్రం చూడాల్సిందే. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.